అందరికీ శుభోదయం. మొట్టమొదటిగా ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులకి, అఫీషియల్స్కి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్కి, అధ్యక్షులకి, అందరికీ కార్యనిర్వాహక సభ్యులకి అందరికీ కూడా శుభాశీస్సులు, శుభాకాంక్షలు, శుభాభివందనాలు. మొట్టమొదటిగా ఈరోజు మనం చెప్పుకోవాల్సిందంటే టబ్బా తాలూకా సైనికులు ఎలా ఉంటారంటే నిజానికి మన ఆదర్శప్రాయులైన వ్యక్తులుగా సీనియర్ మోస్ట్ బాడీ బిల్డర్. యాక్చువల్గా ఏంటంటే ఆయన ముఖస్థితి కోసం చెప్పడం లేదు, ప్రతి విషయంలో కూడా అంటే మంచినీళ్ళ నుంచి ప్రతి విషయంలో కూడా ఎంతో వినమ్రంగా అంటే ఆయన సీనియారిటీకి ఆయన చేసిన కార్యక్రమాలకి నేను చాలా చిన్నవాడిని, కానీ ఎంతో ఒక గెస్ట్ని ఎలాగ ఆదరించాలి, వచ్చిన వాళ్ళని ఎలా చూసుకోవాలన్నది, అఫీషియల్స్ని ఎలా చూసుకోవాలన్నది నిజంగా ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను. నిజంగా ఈ రోజు కూడా నేను కృతజ్ఞతలు చంద్రబాబు గారు అలాగే విజయరెడ్డి గారు. ఈ రోజు మనకి ఈ కాంపిటీషన్ చేసి అవకాశం వచ్చిందంటే ముఖస్థితి కోసం కాదు, నిజంగా రియాలిటీగా చెప్పాలంటే వీళ్ళిద్దరు కృషి వల్లే. అలాగే అఫీషియల్స్ గా వ్యవహరించాలని చెప్పని జడ్జెస్ కమిటీ చైర్మన్ గారికి చెప్పిన వెంటనే యాక్చువల్ గా నిన్న కాక మన కార్యవర్గ సమావేశం జరిగింది. చాలా ఒక 3 రోజులు దాని గురించి స్పెండ్ చేసి కూడా వెంటనే యాక్సెప్ట్ చేసిన శ్రీనివాస్ గారికి, సుదూర తీరాల నుంచి యాక్చువల్ గా ఎంత బిజీయో తెలుసు అశోక్ గారు, సోషల్ కార్యక్రమాలు అన్ని ఉంటాయి, వారు వెంటనే ఒప్పుకొని చైర్మన్ గారు చెప్పిన వెంటనే ఒప్పుకొని ఇమీడియట్లీ బయలుదేరుతున్నాను అంటే ఈ తాలూకా నిబద్ధత అలాగే కార్యదీక్ష పర్వతం ఇక్కడ కనబడుతుంది. అదే టబ్బాకి బలం. అలాగే తొందరలో విచ్చేస్తున్న జగన్ గారికి, అలాగే ఏంటంటే మిగిలిన మన ఈశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. నిజంగా సెలబ్రిటీ ట్రైన్ అయినా కానీ నిన్న నాతో పాటు మీటింగ్ లో ఉండి గడిపి మళ్ళీ వెళ్ళి ఏ టైంలోనూ వస్తానని చెప్పారు. ఇది సైనికులు మన నిజంగా ఇస్ రియల్ సోల్జర్. అండ్ మనం ఎవరికి కూడా ఆత్మ తాలూకా స్వాత్కర్ష లేకుండా నిజంగా సైనికుల్లా పనిచేస్తున్నాం. అలాగే వైజాగ్ అసోసియేషన్ సభ్యులు కూడా వారు కూడా ఇచ్చేసి నిలబడి చేస్తా ఉన్నారు కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మొట్టమొదటిగా పోర్ట్ యాజమాన్యానికి మనం నిజంగా కృతజ్ఞతలు తెలియజేయాలి అసోసియేషన్ సభ్యులందరూ కూడా. ఎందుకంటే ఈ రోజు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి ఇంత అద్భుతమైన అవకాశం నిజంగా చూడండి. స్టేజ్ కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉన్న స్టేజ్ ఇది. అలాగే కార్యక్రమాలు కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. సో ఇది గవర్నమెంట్ తాలూకా విషయం కాబట్టి ఈ రోజు మనం ఐబీఎఫ్ చేయాల్సిన ప్లేస్ లో మనం చేస్తున్నాం, కానీ మనం కూడా ఐబీఎఫ్ సస్పెండ్ వ్యక్తులేం కాబట్టి ఈ క్రెడిట్ అంతా కూడా ఐబీఎఫ్ కూడా చెందుతుంది. రమేష్ గారికి, అలాగే చేతన్ పటారి గారికి, అలాగే మిగిలిన ప్రేమచంద్ జగరా గారికి, పెద్దలందరికీ కూడా విజయాన్ని ఈ తాలూకా కార్యక్రమాన్ని విశాఖపట్నం తరఫున టబ్బా తరఫున అంకితం ఇస్తూ వాళ్ళకి మా ప్రెసిడెంట్ గారు నిజంగా రమేష్ గారు ఆయన ఎంతో మమ్మల్ని ప్రోత్సహించి చెయ్యండి సార్, నేను లెటర్ పెడుతున్నాను సార్, డన్, ఓకే, ఎందుకు పెడుతున్నా ఏంటి పెడుతున్నా అడగలేదు, చేస్తారు. అలాగే చేతన్ పటారి గారు కూడా హీ ఆల్సో వితౌట్ హెసిటేషన్ యాక్సెప్టెడ్ టు ఫార్వర్డ్ ఎ లెటర్. వీఆర్ గ్రేట్ఫుల్ టు ద IBBF, ద అఫీషియల్స్ అండ్ ద ప్రేమచంద్ జగరాజీ ఆర్ సెక్రటరీ జనరల్ చేతన్ పటారి sir, and likewise all executive members. We are very thankful for giving an opportunity to the Andhra Body Builders Association to conduct this competition. Because without their prior approval we are unable to conduct this, so we are grateful to them. And alage ma notana we are dedicating this ee కార్యక్రమాన్ని మా తాలూకా నూతన అధ్యక్షులు we are dedicating him to డాక్టర్ బెజవాడ రవికుమార్ గారు. వారు మేము మరి కొందరు ఇలా కాలు పెట్టినట్టు అద్భుతాలు జరుగుతాయి అంటారు. నిజంగా ఈ అద్భుతాలు వీళ్ళిద్దరి వల్ల జరిగినా కూడా ఆయన రావడం కూడా, ఆయన నూతన అధ్యక్షుడిగా రావడం శుభసూచనంగా. నెక్స్ట్ అలాగే స్టేట్ కాంపిటీషన్ కూడా మేము రేపు చూసిన తర్వాత దాన్ని బట్టి మాట్లాడతాం. అక్కడ పరిస్థితులను బట్టి జడ్జెస్ కమిటీ అప్పచెప్పారు కాబట్టి వారు కూడా వారి విధి నిర్వహించి ఒక అద్భుతమైన కార్యక్రమాలుకి నాంది వాచకంగా ఈ స్టెప్ వేసినందుకు మరొకసారి వీరిద్దరికి కృతజ్ఞతలు తెలుసుకున్నాం, విజయారెడ్డి గారికి, చంద్రబాబు గారికి. సో వీరి తాలూకా సహకారం ఇలాగే మాకు కొనసాగాలని, అలాగే మన ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరం కూడా ఒక కుటుంబ సభ్యులాగా ఉండి ప్రతి విజయం కూడా ఎవరో దీంట్లో ఒక ఆఫీస్ ఉందంటే ఒక కంపెనీ ఉందంటే దాని సక్సెస్ లో కాఫీ ఇచ్చిన అమ్మాయి కూడా ఉంటుంది. అలాగే మన తాలూకా సభ్యులందరం కూడా, కుటుంబ సభ్యులు అందరం కూడా అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, అలాగే ప్రతి జిల్లా ప్రధాన కార్యదర్శులు, అలాగే వారి తాలూకా సభ్యులు అందరం కూడా ఒక కుటుంబం. ఈ కుటుంబం సాధిన విజయంగా ప్రతిదాన్ని మేము అంకితం చేస్తూ మరొకసారి అందరూ కూడా సహకారాన్ని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సందర్భంగా అశోక్ గారిని అలాగే చంద్రబాబు గారిని మొట్టమొదటిగా రెండు మాట్లాడాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు చంద్రబాబు. విశాఖపట్నం పోర్ట్ స్పోర్ట్స్ కోటాలో నేను 89 మార్చ్ బాడీ బిల్డింగ్ విభాగంలో నేను జాయిన్ అయ్యాను. నేను 82 ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. 84 ఫస్ట్ మిస్టర్ విశాఖ టైటిల్ గెలిచాను. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి మిస్టర్ ఆంధ్ర 3 times,
అదేవిధంగా 1985లో ఇండోనేషియా యూత్ ఏషియన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లో పాల్గొనడానికి నేను సెలెక్ట్ అయ్యాను. చెన్నైలో 85 సెకండ్ ప్లేస్ వచ్చింది. అప్పుడు ఇండియాలో సెకండ్ ప్లేస్ వచ్చినందుకు నన్ను 85 యూత్ ఏషియన్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ ఇండోనేషియా సెలెక్ట్ చేశారు. అప్పుడు అన్ఫార్చునేట్లీ డబ్బు లేక నేను వెళ్ళలేకపోయినా పోటీలకి. 85 దాటిన తర్వాత 86, 87, 88 మిస్టర్ ఆంధ్ర టైటిల్ 3 సార్లు వరుసగా కొట్టాను. గెలిచిన తర్వాత 7 times అప్పటికి నేషనల్ పార్టిసిపేషన్ చేయడం, సెకండ్ ప్లేస్ రావడం, ఒక విధంగా నాకు మా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో నాకు శిక్ష పెట్టింది. మా గురువు గారు గండి శంకర గారు ఉండిపోయారు, వాళ్ళు స్వర్గీయులయ్యారు. ఆయన ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టినకంట స్పోర్ట్స్ కోటాలో మన IBBF మాది రికాగ్నైజ్డ్ IBBF ఈ యొక్క పోటీదారులు మీరు రిక్రూట్ చేయాలని చెప్పేసి చైర్మన్ గారితో ఆ రోజు లెటర్ పెట్టించి నాకు ఉద్యోగం ఇప్పించారు. ఆ యొక్క సెలక్షన్ ట్రయల్స్ కూడా నేను వెళ్ళాను. ఉన్న పోర్ట్ ఎంప్లాయీస్ తో మాకు సెలక్షన్ పెట్టారు. ఆ యొక్క పోర్ట్ ఎంప్లాయీస్ నేను డామినేట్ చేశాను. ఆ వెంటనే నాకు పోర్ట్ లో జాబ్ ఇచ్చారు 89 మార్చ్లో మళ్ళీ వెంటనే ఆల్ ఇండియా మేజర్ రిపోర్ట్స్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ పెట్టారు. ఆ యొక్క పోటీల్లో నేను గోల్డ్ మెడల్ గెలిచాను. గెలిచినందుకు నాకు మరీ మంచి ఇంప్రెషన్ చేశారు. ఆ వరుసగా 89 వరుసగా 3 times గోల్డ్ మెడల్, 5 times సిల్వర్, బ్రాంజ్ గెలిచాను. ఇంతవరకు కూడా మిస్టర్ పోర్ట్ అనే టైటిల్ 6 times గెలిచాను. ఈ యొక్క మెకానికల్ విభాగంలో నేను ఈసీ ఆపరేటర్ గా ఉన్నాను. నేను నెక్స్ట్ మంత్ లో కార్డియాన్ ప్రమోషన్ కూడా వస్తుంది సార్. అదే ఈ యొక్క అంటే గ్రేట్ అంటే ఈ విషయం చెప్పుకుంటే నేను బాడీ బిల్డింగ్ చేశాను. బాడీ బిల్డింగ్ లో ఈ యొక్క పోటీల్లో పాల్గొన్నందుకు నాకు ఇంత స్థాయికి ఎదిగానని చెప్పేసి నేను IBBF కి కృతజ్ఞతలు అర్పిస్తున్నాను. అదేవిధంగా మన స్టేట్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ మా యొక్క విశాఖపట్నం రావడం ఎంతో గర్వకారణం అండి. ఈ ముగ్గురు ప్రస్తుతం వస్తున్నారు, ఇంకొక ముగ్గురు వస్తున్నారు, ఆన్ ది వేలో ఉన్నారు. వాళ్ళందరికీ నా యొక్క హార్ట్లీ వెల్కమ్ అండి. మా యొక్క విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ లో ఇది నేను జాయిన్ అయిన తర్వాత ఇది 3rd time ఆల్ ఇండియా మేజర్ రిపోర్ట్స్ జరుగుతుందండి. ఈ 3rd time ఇంత గ్రేట్ గా అంటే ఇంత అకామిడేట్ గా, ఇంత ఆనరింగ్ గా, ఇంత హాల్ తీసుకోవడం మా యొక్క అంటే మన బాడీ బిల్డింగ్ గా మంచి అదృష్టంగా మేము భావిస్తున్నాం సార్. అందులో మన టాబా అంటే ఆంధ్రప్రదేశ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ మా యొక్క విశాఖపట్నానికి రావడం, అందులో విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కి మేము అదృష్టంగా భావిస్తున్నాం సార్. వెల్కమ్. మీ సేవలు మేము మర్చిపోలేము. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే అండి. నా పేరు విజయరెడ్డి. నేను విశాఖపట్నం పోర్ట్లో షిప్ క్రేన్ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాను. సో మేజర్ రిపోర్ట్ బాడీ బిల్డింగ్ ప్లేయర్ ఆల్సో. సో ఈ ఇయర్ మేము టాబాకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. IBBF తరఫు నుంచి మీరు వచ్చి మాకు ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలి, జడ్జెస్ని అరేంజ్ చేయాలి చూడండి. సో దానికి టాబా సెక్రటరీ గారు మా రాజు గారు, శ్రీనివాస్ గారు, అశోక్ గారు త్వరగా స్పందించి మాకు వెంటనే రావడం జరిగింది. సో ఈవెంట్ అంత గ్రాండ్గా జరుగుతుంది, చాలా హ్యాపీగా ఉందండి. సో ఈరోజు వెయిట్ లిఫ్టింగ్, రేపు బాడీ బిల్డింగ్ జరుగుతుంది. సో ఈ ఆతిథ్యం మాకు కల్పించిన విశాఖపట్నం పోర్టుకి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా పెద్దలైనటువంటి స్వామి రమేష్ గారు కానీ డాక్టర్ రవికుమార్కి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పోర్ట్ ట్రస్ట్ వారు మేజర్ ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మరీ ముఖ్యంగా మా నూతన అధ్యక్షులు డాక్టర్ రవికుమార్ గారు ఏ రోజైతే చక్కగా ఈ అసోసియేషన్లో తమ యొక్క పాదాన్ని పెట్టారో ఆ రోజు నుంచి మాకు అన్ని కూడా చక్కగా మంచి జరుగుతున్నాయని కూడా మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే మరి వారు ఎప్పుడైతే అధ్యక్ష బాధ్యత వారు తీసుకున్నారో అప్పుడు మాకు పోర్టు బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ రావటం, అదేవిధంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ ఆయన ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి మళ్ళీ కండక్ట్ చేయటం, మరి అదేవిధంగా రాష్ట్ర బాడీ బిల్డింగ్ పోటీలు కూడా త్వరలోనే అనౌన్స్మెంట్ కూడా జరగటం అనేది కూడా మా యొక్క క్రీడా సంబరాలుగానే మేము ఇవన్నీ కూడా మేము దిక్సూచిగా తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడుండే పరిస్థితులు బట్టి సమాజంలో యువత అనేక మార్గాల్లో పాడవుతున్న తరుణంలో స్వామి వివేకానంద ఏ విధంగా అయితే బలమైన యువత మన దేశానికి అవసరం ఉందో అదేవిధంగా ప్రతి దేశానికి కూడా యువత మంచి ఆరోగ్యమైన యువత కావాలని కూడా వారు మంచి సందేశాన్ని ఇచ్చారు. ఆ సందర్భంలో ఇటువంటి
బాడీ బిల్డింగ్ క్రీడ ద్వారా యూత్ని మంచి మార్గంలో నడిపించి యువత శక్తి జాతీయ శక్తిగా తలంచే ఉద్దేశంతో తయారైన ఉద్దేశంతో ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఎప్పుడు నిరంతరం కృషి చేస్తుందన్న మాత్రం ఏమాత్రం సందేహం లేదు ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఎన్ని అసోసియేషన్స్ ఉన్నాయి, కానీ ఈ తబ్బా IBBF ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి కాంపిటీషన్స్ కూడా చక్కటి సీనియర్ల పర్యవేక్షణలో అంతర్జాతీయ ఒక ప్రమాణాలతో కూడినటువంటి స్పోర్ట్స్ అథారిటీ యొక్క ఆచరణలో నడుతున్నట్టు ఈ అసోసియేషన్ లో మేము ఈ పోర్ టెస్ట్ వారి ఆధ్వర్యంలో బాడీ బిల్డింగ్ పోటీల అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి చిన్నబాబు గారికి, విజయ్ కుమార్ రెడ్డి గారికి, వీరిపై ఉన్నటువంటి అధికారులందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరీ ముఖ్యంగా ఒక క్రమశిక్షణ మార్గం నడుపుతున్నటువంటి బాడీ కార్యదర్శి వాడపల్లి శ్రీనివాసరాజు గారికి, అదేవిధంగా ఒక మంచి బాధ్యతను నెరవేర్చి మట్టిలో ఏ విధంగా అయితే మనం మాణిక్యాలు తీస్తాం అటువంటి క్రీడాకారులకు ప్రతిభను కనబరిచే ఒక మంచి ప్రణాళికను సిద్ధం చేస్తున్నటువంటి మన బాడీ బిల్డర్స్ అసోసియేషన్ జడ్జి చైర్మన్ గల్లా సీను గారికి, మన జగన్ గారికి, IBB అధ్యక్షులు స్వామి రమేష్ గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పిస్తున్న పెద్దలందరూ నమస్కారాలు తెలియజేస్తున్నాను.